హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే మనం యూజీసీ నెట్ కోసం తెలుసుకుందాం. యూజీసీ నెట్ గురించి తెలుసుకునే ముందు యూజీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ నెట్ ఎగ్జామ్ మీరు రాయాలంటే ఎంఎస్సిలో ఈ 83 సబ్జెక్ట్ కోర్సెస్ ఉంటాయి. ఈ 83 సబ్జెక్ట్ కోర్సెస్లో ఏదో ఒక సబ్జెక్ట్ కోర్సు మీరు చదివి ఉండాలి ఎంఎస్సిలో. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే జేఆర్ఎఫ్, అలాగే ఎస్ఆర్ఎఫ్, పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సో అడ్వాంటేజెస్ ఇంకేంటంటే జేఆర్ఎఫ్కి వచ్చి స్టైఫండ్ 37,000 పర్ మంత్, అలాగే ఎస్ఆర్ఎఫ్కి వచ్చి 42,000 పర్ మంత్. జేఆర్ఎఫ్ అయితే 3 years వస్తాయి, ఎస్ఆర్ఎఫ్ అయితే 2 years వస్తుంది అనమాట. 5 years కోర్సు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇందులో 2 పేపర్లు ఉంటాయి, మొత్తం 300 మార్క్స్కి, అలాగే 150 క్వశ్చన్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. పేపర్ 1 వచ్చి టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అథమెటిక్, అలాగే కరెంట్ అఫైర్స్. పేపర్ 2 వచ్చి మీరు ఇందులో 83 సబ్జెక్ట్ కోర్సెస్లో ఎంఎస్సిలో ప్రిఫర్డ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ మీద మీ సిలబస్ ఉంటుంది అనమాట. పేపర్ 1, పేపర్ 2 ఈ 2 పేపర్లో కలిపి 300 మార్క్స్కి, అలాగే 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఈ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ వచ్చి డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ. సో రీసెంట్గా నెట్ నోటిఫికేషన్ పడింది, సో అందరూ అప్లై చేయండి. డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటే 4th year చదువుతున్నారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఏదైనా స్పెషల్ కోర్సెస్ని పెట్టుకుని దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే మళ్ళీ కొత్త రూల్స్ వచ్చాయి ఇందులో. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసరు, పిహెచ్డి అడ్మిషన్. అది ఎలా అంటే కొత్త రూల్స్ వచ్చాయి కదా, కొత్త రూల్స్లో 3 categories పెట్టారన్నమాట. 3 categories ఏంటంటే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వాలి, పిహెచ్డి ఎంట్రన్స్ అడ్మిషన్ వస్తుంది, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది, పిహెచ్డి ఎంట్రన్స్ అవుతుంది, కానీ జేఆర్ఎఫ్ రాదు. థర్డ్ కేటగిరీ ఏంటంటే పిహెచ్డి ఎంట్రన్స్ ఇస్తారు, జేఆర్ఎఫ్ రాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాదు. ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.